అనాథ యువకుడి రాజుగా ఎదిగిన గద. అనగనగా ఒక గ్రామంలో ఒక యువకుడు ఉన్నాడు. అతను అనాథ, బిచ్చమెత్తుకొని జీవిస్తున్నాడు. ఒకనాడు ఆ యువకుడు ఉన్న ఊరు వదిలి నడుస్తూ సాయంత్రానికి ఒక పట్టణానికి చేరాడు. బడలిక వల్ల ఒక అరుగు మీద నిద్రపోయాడు. తెల్లవారుజామున సమయంలో ఏదో కలకలం వల్ల ఆ యువకునికి నిద్రాభంగం అయ్యింది. ఎదురుగా ఒక పెద్ద ఏనుగు, ఆ ఏనుగు తొండంతో పట్టుకున్న ఒక మందార మాలిక, దాని సమీపంగా కొందరు రాజోద్యోగులు, దూరంగా వేల కొద్దీ జనం. అదంతా కలగా అనిపించింది ఆ యువకునికి. మళ్ళీ నిద్రపోదామనుకుంటే ఆ ఏనుగు ఆ మందార ధామాన్ని వాని మెడలో వేసి ఆ తొండంతోనే వాణ్ణి భద్రంగా ఎత్తి అంబారీలో కూర్చోబెట్టి పట్టణం వైపు మళ్ళింది. జయము జయము మహారాజు అని జనం జయజయధ్వానం చేశారు అక్కడి జనం. ఆ పట్టపు రాజు మగ సంతానం లేకుండా చనిపోయాడు. పట్టపు ఏనుగు ఎవరి మెడలో దండ వేస్తుందో అతను రాజు కావాలని మంత్రి, రాజగురువు అందరూ నిశ్చయించారు. పట్టం కోసం ఆత్రంగా అడ్డుపడిన అందరినీ తప్పించుకొని మహారాజుగా ఎన్నుకుంది. ఊరి బయట చెట్టు కింద ధూళిలో ఉన్న కుచేలుడు అంటే బిచ్చగాడు దగ్గరకు వచ్చి ఆ భద్రగజం అతన్ని మహారాజుగా ఎన్నుకుంది. తరువాత ఆ యువకుడు బంగారపు బొమ్మ వంటి రాజకుమార్తెను వివాహం చేసుకుంటాడు. ఇలా అతని బ్రతుకు తెరువు ఎంతో పెద్ద మలుపు తిరిగింది.